బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సీసీఐ అధికారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఎంపీ నగేష్ ఇల్లు ముట్టడికి యత్నించారు. మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. తేమ పేరుతో పత్తి రైతులను సీసీఐ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమ శాతాన్ని పెంచి పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జోగురామన్నను పోలీసులు అరెస్టు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంపీ ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మేము రాష్ట్ర ప్రభుత్వం తుమ్మల నాగేశ్వర గారికి కూడా చెప్తా ఉన్నాం. అఖిలపక్షం వస్తాం, అన్ని పార్టీలు వస్తాం, రైతు సంఘాలు వస్తాం, అన్ని సంఘాలు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డెలిగేషన్ పోదాం. జంతర్ మంతర్ దగ్గర కావాలంటే మీ రాష్ట్ర ప్రభుత్వమే తుమ్మల నాగేశ్వర లేఖ రాస్తున్నాడు కదా, తేమ సంబంధం లేఖ రాసి చేతులు లేపితే కాదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్దాం, డెలిగేషన్ ఢిల్లీకి వెళ్దాం, ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేద్దాం. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేంత వరకు తేమతో సంబంధం లేకుండా, తేమ ఎందుకుండదే, ఇలా వర్షాలు రోజు పడ్డ తర్వాత అసలు పత్తి పంట వచ్చినది, ఇప్పుడు ఏరుకునేటటువంటి కాలం వచ్చింది. ఇలా 1000 రూపాయల కుంటలు పత్తికి మా ఖర్చులు అయితే ఉన్నాయి. నేను కూడా స్వయాన రైతుని కాబట్టి నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తుంటే, అరే ఎంపీ ఎమ్మెల్యే వ్యవసాయం గురించి వ్యవసాయదారుల గురించి పట్టించుకుంటూ లేకుండా జూబిలీహిల్స్ ఎన్నికలకే పరిమితమైనట్టు. ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సీసీఐ అధికారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఎంపీ నగేష్ ఇల్లు ముట్టడికి యత్నించారు. ఇక బీఆర్ఎస్ నేతల ఇంటి ముట్టడి కార్యక్రమానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వంశీ, ఆదిలాబాద్ లో ఎంపీ నగేష్ ఇల్లు ముట్టడి కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు అయితే శ్రీకారం అయితే చుట్టారు. అయితే గత నెలలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు ప్రారంభించినప్పటికీ కూడా పూర్తిగా తేమ శాతం అధికంగా ఉండడంతో కూడా పత్తి రైతుల వద్ద పత్తి కొనుగోలు చేయకపోవడంతో కూడా ఇటు రైతులైతే ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇటు మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలోనైతే ఎంపీ నగేష్ ఇల్లు ముట్టడి కార్యక్రమానికి అయితే ఈ కార్యక్రమాన్ని అయితే స్వీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు పలువురు రైతులు మంత్రి ఆధ్వర్యంలోనైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే భారీగా ఇటు ఎంపీ ఇంటికి బీఆర్ఎస్ కార్యకర్తలు తరలి రావడంతో కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఎంపీ ఇంటికి వెళ్లే దారులన్నీ కూడా పూర్తిగా బారికేడ్స్ పెట్టి ఎక్కడికక్కడగా మూసివేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి మాజీ మంత్రి జోగురామ ఇటు కార్యకర్తలు పోలీసుల మధ్య అయితే వాగ్వివాదం అయితే చోటు చేసుకుంది. ఓవైపు ఇటు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కకాట్లు పట్టుకుని అయితే తమ నిరసన అయితే వ్యక్తం చేశారు. దాదాపుగా 8 నుంచి 12% మేర తేమ ఉంటేనే పత్తిని కొనుగోలు చేస్తా ఉన్నారు. గత కొద్ది రోజులుగా అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా పత్తి పూర్తిగా తడిసి కూడా తేమ శాతం అధికంగా వస్తుంది. ఈ పత్తి తేమ శాతం లేకుండా కూడా ఇటువంటి తేమ శాతాన్ని కొర్రీలు పెట్టకుండా పత్తిని కొనుగోలు చేయాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే తమ నిరసన గళాన్ని అయితే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకి బీఆర్ఎస్ కార్యకర్తలకి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రామన్నను అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్న క్రమంలో కూడా ఇటు కొంతమంది కార్యకర్తలకి ఇటు గాయాలైన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు పోలీసు వాహనం గట ఇటు కార్యకర్తలు అయితే కూర్చొని తమ బయట ఇటు నిరసన అయితే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారందరినీ అడ్డు తీసే క్రమంలో కూడా కొంతమందికి గాయాలైనట్టుగానే గాయాలైతే అయ్యాయి. ప్రస్తుతానికైతే జోగు రామన్నను పట్టణంలోని 1వ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మాజీ మంత్రి కూడా చెప్తున్నది ఒకటే, ఓవైపు తేమ శాతం అధికంగా వస్తోంది, తామందరం కూడా అఖిలపక్షంతో పాటు అఖిలపక్షాన్ని తీసుకువెళ్లి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేద్దామన్నా కూడా తామందరూ సిద్ధంగా ఉన్నాం. పత్తి రైతులు పండించినటువంటి ప్రతి ఒక్క పంటనైతే కూడా పూర్తిగా కొనుగోలు చేయాలంటూ ఆయననైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికలనే ప్రధాన ఎజెండాగా తీసుకున్నది తప్ప పత్తి రైతులు కానీ ఇతర రైతాంగం కూడా ఇబ్బందులు పడుతున్న వారి ఇబ్బందులను పట్టించుకోవడం లేదంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు. వంశీ.